రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్న హోతూరు వద్ద హంద్రీనీవా కాలువను మంత్రి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హంద్రీనీవా కాలువ అధ్వానంగా మారిందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను ఈ సీజన్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తూ ఇప్పటికే ఉన్నటువంటి హంద్రీనీవా కాలువని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిపోతే ఇవాళ కాలువ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో మీ కళ్ల ముందు కనపడతా ఉంది. జంగులు చూస్తా ఉంటే మనం నిలబడినటువంటిది ఇవాళ కోతకు గురైనటువంటి ప్రాంతం. 5 నెలల్లోనే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కాలువని వెడల్పు చేయడానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. సీజన్ లోనే ఎట్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం రేయింబగళ్లు కూడా అధికార యంత్రాంగం కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మేం కావచ్చు, అన్ని కూడా ఈ రాయలసీమకు వరప్రసాదంగా మారినటువంటి హంద్రీనీవాని శరవేగంగా వెడల్పు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది.